హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు మనకు టీఎస్ఎల్పిఆర్బి నుంచి పీఈటీ ఈవెంట్ సంబంధించి అదేవిధంగా ఫైనల్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్, వాటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని కూడా మనకు రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్ అండ్ ప్లీజ్ హిట్ లైక్ బటన్ ఎంకరేజ్ మై ఛానల్. అండ్ తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకి ఈ రోజే ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మనకు జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ ఈ యొక్క ప్రెస్ నోట్ అనేది అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఆల్రెడీ ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామ్లో మనకు 26 ఆగస్టు, అదేవిధంగా 9 సెప్టెంబర్ అండ్ 30 సెప్టెంబర్ 2018లో మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది. పోలీస్ కానిస్టేబుల్ అదేవిధంగా ఎస్ఐ కేటగిరీలో, యాజ్ వెల్ యాజ్ మనకు ఈ యొక్క ఫిబ్రవరి 11, 2019 నుంచి మనకు 3 వీక్స్ మొత్తం కూడా 11 వెన్యూస్లలో ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది. ఈవెంట్స్లలో కూడా చాలా ఎనర్జెటిక్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఆస్పిరెంట్స్ అందరూ కూడా. సో ప్రీవియస్గా కంపారిజన్ చేసుకుంటే 5 to 10% బెటర్గా పర్ఫామ్ చేయడం జరిగింది ఆస్పిరెంట్స్ మొత్తం కూడా. సో మనకు వచ్చినటువంటి అనాలిసిస్ అంతా కూడా మనకున్నటువంటి డేటాని మొత్తం కూడా ఆల్మోస్ట్ 99.6% పర్ఫార్మెన్స్ షీట్స్ అన్ని కూడా అనలైజ్ అయిపోవడం జరిగింది. ఓన్లీ 0.4% మాత్రమే పెండింగ్ ఉండడం జరిగింది. అది కూడా టెక్నికల్ ఇష్యూస్, కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే కావాల్సి ఉంది. సో అందుకోసం మనకు 0.4% డేటా అనేది ఇంకా వెయిట్లో ఉంది. సో అది కూడా మనకు వితిన్ 2 to 3 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఈ యొక్క ఈవెంట్స్ అయిపోయినాయి కాబట్టి మెయిన్ ఎగ్జామ్ సంబంధించినటువంటి షెడ్యూల్ అనేది రిలీజ్ చేయాలి. మనకు ఆ యొక్క మెయిన్ ఎగ్జామ్ యొక్క షెడ్యూల్ అనేది అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క రిటర్న్ ఎగ్జామ్ సంబంధించినటువంటి మనకి ఏప్రిల్లో యొక్క రిటర్న్ ఎగ్జామ్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ క్యాండిడేట్ సంబంధించినటువంటి టెక్నికల్ పేపర్కి అదేవిధంగా జనరల్ స్టడీస్ పేపర్కి డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ వెన్యూస్ మొత్తం కూడా మనకు ఆల్మోస్ట్ హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ఈ యొక్క 3 జోన్లలో ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉండడం జరిగింది. సో కొన్నిటికి మాత్రం మనకు ఓన్లీ హైదరాబాద్లోనే వెన్యూస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎక్సెప్ట్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసినటువంటి జనరల్ స్టడీస్ ఒకటి మాత్రం ఓల్డ్ 10 డిస్ట్రిక్ట్స్ ప్రకారం, అంటే ఓల్డ్ ఉన్నటువంటి 10 డిస్ట్రిక్ట్స్లో ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ 20th ఏప్రిల్ సాటర్డే రోజు మార్నింగ్ 10 నుంచి 1 దాకా ఆర్థమెటిక్ అండ్ రీజన్కి సంబంధించి 200 క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ టైప్లో ఎగ్జామ్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఎస్ఐకి అదేవిధంగా ఐటీ అండ్ సికి యాజ్ వెల్ యాజ్ ఎఫ్పీబీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అదే రోజు ఆఫ్టర్నూన్ 2:30 నుంచి 5:30 దాకా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు. దీంట్లో ఆబ్జెక్టివ్ టైప్లో 50 క్వశ్చన్స్ 25 మార్క్స్, డిస్క్రిప్టివ్ టైప్లో 75 మార్క్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ఎస్ఐకి, ఎస్ఐ ఐటీ అండ్ ఏఎస్ఐ ఎఫ్పీబీ వాళ్ళకి అదే సేమ్ లొకేషన్లో ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ డే కనుక గమనించినట్లయితే సండే రోజు మార్నింగ్ 10 నుంచి 1 దాకా జనరల్ స్టడీస్ మనకు 200 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇది ఎస్ఐ వాళ్ళకి సంబంధించినటువంటి పేపరు. అదే రోజు ఆఫ్టర్నూన్ 2:30 నుంచి 5:30 దాకా తెలుగు ఆర్ ఉర్దూ వాళ్ళకి ఆబ్జెక్టివ్ టైప్లో 50 క్వశ్చన్స్ 25 మార్క్స్ అండ్ డిస్క్రిప్టివ్ టైప్లో 75 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది ఎస్ఐకి అదేవిధంగా వాళ్ళకి రిలేవెంట్ సబ్జెక్ట్స్ వాళ్ళకి ఇది ఉండడం జరుగుతుంది. ఇది కూడా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో వెన్యూస్ ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ మన యొక్క టెక్నికల్ పేపర్ సంబంధించి కనుక చూసుకున్నట్లయితే 27th రోజు సాటర్డే రోజు మార్నింగ్ 10 నుంచి 1 దాకా ఇది ఎస్సీ సంబంధించినటువంటి ఐటీ అండ్ సి వాళ్ళకి హైదరాబాద్లో, అదేవిధంగా అదే రోజు ఆఫ్టర్నూన్ 2:30 నుంచి 5:30 దాకా 200 క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ టైప్లో రావడం జరుగుతుంది. ఇది ఏఎస్ఐ ఎఫ్పీబీ వాళ్ళకి సేమ్ హైదరాబాద్లోనే వెన్యూ ఉండడం జరుగుతుంది. 28th ఏప్రిల్ సండే రోజు మార్నింగ్ 10 నుంచి 1 దాకా జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి పేపరు. ఇది పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి వాళ్ళకి 200 క్వశ్చన్స్కి రావడం జరుగుతుంది. ఇది ఉన్నటువంటి పాత 10 జిల్లాలు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ 28th రోజు ఆఫ్టర్నూన్ 2:30 నుంచి 5:30 దాకా టెక్నికల్ పేపర్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఐటీ అండ్ సి వాళ్ళకి హైదరాబాద్లో కండక్ట్ చేస్తారు. యాజ్ వెల్ యాజ్ మనకు 19th మే రోజు మార్నింగ్ 10 నుంచి 1 దాకా టెక్నికల్ పేపర్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది పీసీ డ్రైవర్ సంబంధించింది. అదేవిధంగా 19th రోజు ఆఫ్టర్నూన్ మనకి 2:30 నుంచి 5:30 దాకా టెక్నికల్ పేపర్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది 200 మార్క్స్ ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ వాళ్ళకి, ఇది కూడా హైదరాబాద్లోనే ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. దీస్ 2 పేపర్స్ విల్ బి అడ్మినిస్టర్డ్ ఓన్లీ టు దోస్ క్యాండిడేట్స్ హూ క్వాలిఫై ఇన్ ద రెస్పెక్టివ్ ట్రేడ్ ఆర్ డ్రైవింగ్ టెస్ట్ సంబంధించి క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఈ యొక్క 2 పేపర్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనకైతే టీఎస్ఎల్పిఆర్బి నుంచి ఫైనల్ స్టేజ్ సంబంధించినటువంటి రిటర్న్ ఎగ్జామ్ యొక్క డీటెయిల్స్, లొకేషన్స్, అదేవిధంగా పేపర్ ప్యాటర్న్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ పీఈడీ ఈవెంట్ సంబంధించి కూడా ఒక మంచి రెస్పాన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది టీఎస్ఎల్పిఆర్బి నుంచి. సో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని డేటాతో వెళ్తాం. అండ్ ఈ వీడియోని మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేయండి. అండ్ ఆల్ ది బెస్ట్ గైస్ హూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ ద ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్. అండ్ దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉంటే మాత్రం నేను ఎమ్మటే మన ఛానల్లో ప్రొవైడ్ చేశాను.
సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని డేటాలో కలుద్దాం. అప్పుడు స్టేట్ ఇన్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరి వన్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.